అధినేత అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు గత కొద్ది రోజులుగా మౌనంగా ఉన్నారు. దీనికి కారణం ఏంటంటే ఆయన ఒక ట్రీట్మెంట్ అయితే తీసుకున్నారో, చిన్న సర్జరీ అయితే తీయించుకున్నారట. దానికి సంబంధించి డాక్టర్లు కాస్తంత రెస్ట్ కావాలి, విశ్రాంతి తీసుకోవాలి అనేది ఒక కారణం. తర్వాత ఇమీడియట్ గా ఆయన మంగళగిరి అయితే మకాం మార్చేశారు. మంగళగిరిలో ఉండే పార్టీ కార్యకలాపాలన్నీ కూడా కొనసాగిస్తున్నారు. ప్రధానంగా ఇప్పుడు రాబోయే ఎన్నికలు, స్థానిక ఎన్నికల మీద ఫుల్ ప్రిపరేషన్లు అయితే జనసేన ఉంది. ఆగస్టు 14 లోపు ఈ జనసేనకు సంబంధించి పార్టీ పదవులు, అలాగే ఈ పంచాయతీ, ఈ వార్డు మెంబర్ దగ్గర నుంచి పార్లమెంటు వరకు మొత్తం అన్ని కేటగిరీలకు సంబంధించిన పదవులు ఏవైతే ఉంటాయి ఇవన్నీ భర్తీ చెయ్యాలి అనేదట. దీనికి సంబంధించి చాలా ఎన్నో దాదాపు 36,000 దరఖాస్తులు ఎన్నో వచ్చినాయట. అవి స్వయంగా ఈయనే పరిశీలిస్తున్నారు అనేది ఇదొకటి. అయితే ఇదే టైంలో ఆయన మౌనమైన కారణం ఏంటి అనేది ఒకటి. కొన్ని విషయాల్లో సైలెంట్ చేశారు పార్టీలో నాయకులు. ఎందుకంటే దాదాపుగా ఒక 26 మంది అధికార ప్రతినిధుల పదవులను కూడా రద్దు చేశారట. మొత్తం అంటే సైలెంట్ చేశారు. పార్టీ లైన్ ఏంటి, దేని మీద ఎలా స్పందించాలి, ఎప్పుడు స్పందించాలి అనేది కూడా లేక సైలెంట్ గా ఉన్నారు. ఇంతకుముందు ప్రతి దాని మీద ఒక ప్రెస్ నోట్ అయినా విడుదలయ్యేది, ఇప్పుడు అది కూడా అవ్వట్లేదు అనేది. అంటే ఏంటి, జనసేన ఇప్పుడు సంస్థాగతంగా బలోపేతం చేసే దిశలో భాగంగానే నిర్ణయాల, త్వరలో ఏమైనా బాంబు పేల్చబోతున్నారు? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఒకటి అనారోగ్యం కారణంగా మౌనంగా ఉన్నారన్నది ఒకటి, కానీ సడన్ గా అధికార ప్రతినిధుల పదవులు రద్దు చేయడం, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న కాపు నాయకులకు సంబంధించి ఇష్యూ నడుస్తుంది, దాని మీద ఎవరూ మాట్లాడలేరు, మాట్లాడొద్దని అన్నారు అనేది ఒక ఇది. అంటే సడన్ గా ఏంటి ఈ సైలెన్స్? ఏమన్నా బాంబు పేలుతుందా ముందు? ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాళ్ళకి పాలిటిక్స్ గురించి అంత ఇది ఉండదు, సీరియస్నెస్ అర్థం కాదు. అంటే ఎప్పుడు ఎలా స్పందించాలో, ఎలా రియాక్ట్ అవ్వాలో. దాంతో పాటు ఏంటంటే చుట్టూ ఒక గోడ ఉంటుంది. ఎన్టీ రామారావు ఇదే సమస్య. మంత్రివర్గం మొత్తాన్ని రద్దు చేశాడు ఒకసారి. ఆడ మంత్రివర్గంలో వాళ్ళు చర్చించుకున్న విషయం పేపర్లో వచ్చింది, ఈనాడే వచ్చింది, వేరే పేపర్ కూడా కాదు, వాళ్ళ పేపర్లోనే. అయినా సరే అట్లా లీక్ అయిందని చెప్పేసి మంత్రులను పీకేయడం, మంత్రివర్గాన్ని పీకేయడం, ఇట్లాంటివి జరిగింది. నాకు తెలిసి జనసేనలో ఇప్పుడు 3వ సారి 4వ సారి ఇట్లాగా మొత్తాన్ని ఆపేయడం, కొత్తగా కమిటీలు వేసుకోవడం. ఇది కూడా కొన్ని రోజులేనేమో, తాత్కాలిక విషయం ఏంటంటే రాజకీయ పార్టీ నడిపేటప్పుడు కొన్ని పద్ధతులు ఐడియా ఉండాలి. ఎలా అంటే నీ అధికార ప్రతినిధులు లేదా నీ కమ్యూనికేషన్ ఎవరు ముఖ్యమైన, నీ 21 మంది ఎమ్మెల్యేలు, 3 ఎంపీలు ఉన్నారు కదా, ఇప్పుడు 2 లోక్సభ, 1 రాజ్యసభ, 2 ఎమ్మెల్సీలు, ఇది నీ ఫినామినా. నీ అధికార ప్రతినిధులు ఒక 25 మంది. నీతో కమ్యూనికేషన్ మనిషి ఉండాలి. హరిప్రసాద్ గారు లాంటి సీనియర్ మోస్ట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చారు. ఆయన ఉన్నాడు కదా, లేకపోతే ఇంకొక మనిషిని పెట్టుకుంటావా? ఆయన పనిలో ఉన్నాడు, ఎలా ఉండాలి? నేను అనేది ఒక అసిస్టెన్సీ ఎలా ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం రాజకీయ పార్టీ అనేది కేవలం సెలెక్టెడ్ రెస్పాన్స్ ఆర్ ఏది, ఇది డెసిషన్ మేకర్ షుడ్ బి హెడ్. ఇది ఒక నీ వ్యాపారం. నీ వ్యాపారంలో ఏది కావాలనేది నీ ఇష్టం, నీ రాజకీయం, నీకు ఏది కావాలో నీ ఇష్టం. సినిమాల్లో ఇదివరకటి రోజుల్లో నిర్మాత ఎక్స్పెక్ట్ చేసేవాడు ఎవడు హీరో కావాలి, ఎవరు హీరోయిన్ కావాలని, ఏ పాత్రలని. తర్వాత హీరోలు రికమెండ్ చేయడం ప్రారంభించారు. దర్శకుడు కాన్సెప్ట్ కొన్ని రోజులు నడిచింది. తర్వాత ఇప్పుడు ఏంటి పరిస్థితి? హీరో గారే నిర్మాతను డిసైడ్ చేసుకుంటాడు. అట్లాగే హీరో గారే హీరోయిన్ ఎవరు ఉండాలి దగ్గర నుంచి డాన్స్, సింగింగ్ మొత్తం ఆయనే డిసైడ్ చేసుకుంటాడు. దాంతో సెంట్రిక్గా నడిచింది. ప్రాంతీయ పార్టీలు అంతే, వ్యక్తి రాజకీయమే నడుస్తుంది, నీ ఇష్టం నువ్వు. కానీ యాక్టివ్ పర్సన్ ఒకతన్ని నీ పక్కన పెట్టుకోవాలి, అతనితో నువ్వు చనువుగా ఉండాలి, ఫ్రెండ్లీగా ఉండాలి, అతనికి స్పేస్ ఇవ్వాలి. లైక్ ప్రతి అంశం మీద అతను నీ నోటీసు తీసుకొచ్చేటట్టు ఉండాలి. నువ్వంటే గౌరవం ఉండాలి, కానీ భయం ఉండకూడదు. గౌరవం ఉండాలి, భయం ఉండకూడదు. అప్పుడు సార్ కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళ యాజిటేషన్ జరుగుతుంది, ఏమైనా చేద్దాం మనం అన్నారనుకోండి, లైట్ తీసుకు, మనం ఏం మాట్లాడద్దు, కథం అయిపోయింది. ఇక దాని మీద వెంటనే మన వాళ్ళకి కమ్యూనికేషన్, దాని మీద ఎవరు నోరు మెదకండి, కథం. పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశంలో ఎవరో మాట్లాడద్దు అంటున్నారు, అయిపోవాలి. లేదు ఇప్పుడు నిన్న జగన్ ర్యాలీ ఉంది, జగన్ ర్యాలీకి సంబంధించి తెలుగుదేశం వాళ్ళు విమర్శిస్తున్నారు, మనం ఏమన్నా వేద్దామో రాయి అని ఇట్లా అడగగలగాలి, చనువుగా అడిగితే ఆయన
కొట్టేయండి బాగా అక్కడికి వెళ్ళి ఏం చేస్తాడు, ఏం మాట్లాడుతున్నాడు అని అడగండి అంటే ఇతను ఒక పాయింట్స్ కొన్ని తీసుకొచ్చి పవన్ కళ్యాణ్కి చూపించాలి, ఇట్లా వేద్దాం, రైట్ ఓకే క్యారియన్. ఇదే నీ 25-30 మంది, నీ 40-50 మంది ఉన్నారు, వాళ్ళకి ఆ కమ్యూనికేట్ వెళ్ళాలి. అంటే ఇది పాయింట్స్, మనం మాట్లాడదగ్గ పాయింట్స్, ఇదో వర్క్ వెళ్ళిపోవాలి. ఇది పవన్ కళ్యాణ్ ఎప్పటికప్పుడు, అంటే ఇది మనం జనంలో ఉన్నప్పుడు మ్యాక్సిమం స్పందించాలి. మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్పందించాం అనేక అంశాల మీద, అధికారంలో ఉన్నప్పుడు మనం స్పందించాలి. ఈ స్పందన అనేటటువంటిది హార్ట్ టచింగ్ ఉండొచ్చు, రెబలిజంగా ఉండొచ్చు, రెవల్యూషన్గా ఉండొచ్చు, ప్రేమగా ఉండొచ్చు. చాయిస్ ఈజ్ యువర్స్, లీడర్ షుడ్ టేక్ కేర్. ఈయనేం చేశాడు, పద్దాకా తిడతాడు స్టేజ్ మీదనే, మనోళ్ళకి ఎవరికి మాట్లాడరేంటో నాకు అర్థం కాదు, నేను మాట్లాడాలా, మీరు నోర్ల మీద ప్రాణి, కాబట్టి అందరు రెచ్చిపోయేది పడితే అది మాట్లాడేశారు. పార్టీకి నష్టమైంది అది. ఇప్పుడు మీరు అందరూ ఆగిపోండి ఎవరు మాట్లాడద్దు అంటారు. పార్టీ స్టాండ్ ఏంటో చెప్పి మాట్లాడమంటే దాన్ని ఇంప్రవైజ్ చేసి మాట్లాడడం వీళ్ళందరూ సిద్ధాస్తులే. నువ్వు ఏం మాట్లాడాలో చెప్పకుండా నువ్వు మాట్లాడలేదంటే ప్రతిసారి తిట్టమంటే తిట్టేస్తున్నారు అంతే. ఇప్పుడు వైసీపీని విమర్శించే విషయంలో వీళ్ళందరూ క్లియర్, ఆ విషయం వరకు ఓకే. వీళ్ళ కార్యకర్తకి ఏదో జరిగింది, లేదా వీళ్ళ కార్యకర్తే దాని విషయంలో ఏం చెయ్యాలో ఎవరికి అర్థం కావట్లేదు. అది ఏ స్టాండ్ తీసుకున్నా మళ్ళీ తప్పే అధిష్టానం నుంచి. ఇలాంటి కన్ఫ్యూజన్ నుంచి బయటికి రావాలంటే 24 hours పాలిటిక్స్ చంద్రబాబు గారిని చూసి నేర్చుకోవాలి. చంద్రబాబు గారు అర్ధరాత్రి పూట నిద్రపోతున్నప్పుడు లేపినా సరే రాజకీయమే చేస్తాడు ఆయన. తాగినా పడుకున్నా ఆయన రాజకీయమే ఉంటుంది. అంత రాజకీయం జగన్ వల్ల కాదు, పవన్ వల్ల కాదు. ఆయన తర్వాత సెకండ్ ప్లేస్ కి జగన్ వస్తాడు అంతే. కానీ ఇది వీకెండ్ పాలిటిక్స్ బ్యాచ్, అంటే వీకెండ్ రెస్ట్ బ్యాచ్. అంటే ఈయన కూడా ఇంకా టైం పడుతుందేమో ఆ స్థాయికి రావడానికి. వీళ్ళకి చంద్రబాబు నాయుడుకి ఇంకొక వ్యాపకం లేదండి, రాజకీయం ఒక్కటే వ్యాపకం. వీళ్ళకి వ్యాపకాలు ఉన్నాయి, ఆయనకి సినిమాలు ఉన్నాయి, ఈయనకి వ్యాపారాలు ఉన్నాయి. వాటితో పాటు ఇది చేయడు, ఇది చేయలేకపోతున్నారు. ఆ కన్ఫ్యూజన్ బాబు గారికి వచ్చింది. కానీ ఒకటిసారి జనసేన పార్టీలోనే చాలా మంది కోరుకుంటున్నారు ఫుల్ ప్లెడ్జ్డ్ రాజకీయం గానీ సింగిల్ గా లీడ్ చేసే ఆ స్థాయికి మనం వెళ్ళాలనేది ఒక సామాజిక వర్గం కోరుకుంటుంది, ఒక ప్రాంతంలో రైతులు కోరుకుంటారు. ఇలా చాలా ఆదరణ ఉంది. ఒక్కసారిగా పిన్ డ్రాప్ సైలెంట్ అన్నట్టు చేసేసారు పవన్ కళ్యాణ్ గారు. 26 మందిని వాళ్ళ పదవులు రద్దు చేశాడు అంటే మామూలు విషయం కాదు. ఇది పార్టీ బలోపేతం దిశగా అడుగులు వేస్తున్న టైంలో ప్లస్సా మైనస్సా? రేపు నేను చెప్పాను కదా, వీళ్ళు పార్టీకి నష్టపరుస్తున్నారు. వీళ్ళు మాట్లాడితే నష్టం. మరి ఇంకెలాగా ఛానళ్లలో మాట్లాడుతున్నారు. నేను అనేది అదే, పార్టీ వాణ్ణి ఎలా వినబడాలి మరి వీళ్ళు. నేను చెప్తుంది అదే, పవన్ కళ్యాణ్ తన ఉద్దేశం ఏంటో చెప్పి దానికి అనుగుణంగా మాట్లాడమంటే వీళ్ళు మాట్లాడగలరు. అదే ఫస్ట్ నుంచి చెప్పట్లేదు. పార్టీ పెట్టిన పార్టీ స్టాండ్ ఇదేనా ఆయన చెప్పారా? ఇప్పటికైనా అది నేర్చుకోమంటున్నా. ఆయన ఉద్దేశంలో ప్రభుత్వాన్ని సమర్థిస్తా మాట్లాడాలి, జగన్ ని వ్యతిరేకిస్తా మాట్లాడాలి వరకు వీళ్ళందరూ సిద్ధంగా ఉన్నారు. కానీ అదే డిబేట్లు వీళ్ళకి ఎట్లా ఉండాలంటే టీడీపీ డిబేట్ లాగా ఉండాలి. లైక్ ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కానీ, ఈటీవీలో కానీ, టీవీ5లో కానీ, మహా టీవీలో కానీ కూర్చున్నారు అనుకోండి, దాంట్లో పార్టీ తెలుగుదేశం నాయకుడు, జనసేన నాయకుడు, బీజేపీ విశ్లేషకుడు, యాంకర్ కూడా టీడీపీకే, సాక్షిలో సేమ్ ఉంటుంది, కంప్లీట్ వైసీపీ విశ్లేషకుడు, వైసీపీ. అట్లాగా ఉండటం మూలంగా దాన్ని మార్చాలి. ఇది వీళ్ళేంటి, దాంతో వీళ్ళు అక్కడ మాట్లాడిన క్రెడిట్ అటే పోతుంది టీడీపీకి, వీళ్ళకి ఎక్కడి నుంచి ఉంటుంది. ఇంకోటి పరిపక్వత కావాలి. మనం అధికార ప్రతినిధిగా పెట్టామంటే దే షుడ్ రీసెర్చ్ సంథింగ్. రీసెర్చ్ చేయకుండా అధికార ప్రతినిధిగా ఊరికి ఆళ్ల నీళ్ళని తిట్టిపాడేద్దాం, ఎటకారం చేద్దాం అనుకుంటే పార్టీకి నష్టం తప్పించి రీచ్ రాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. అంటే పార్టీ కంటే ఒక సొంత స్టాండ్ తీసుకోలేకపోవడానికి కారణం పవన్ కళ్యాణ్ గారేనా? ఆ స్థాయి సలహాదారులు పార్టీకి లేకపోవడం ఒక లోపమా? అంటే యాటిట్యూడ్ ఆఫ్ ద లీడర్ అండి. ఇప్పుడు నేనే ఉన్నా, నేను ఇస్తా సలహా కావాలంటే దాంట్లో, బట్ ఆయన ఎలా చేయగలడా నన్ను? పక్కన 10 మంది లేదు సార్ వాళ్ళకమ్ముడు పోయాడు, వీళ్ళకమ్ముడు పోయాడు అంటే యూ షుడ్ నాట్ టాలరేట్ ఇట్. నువ్వు డెసిషన్ తీసుకో. నీ సానుభూతి పరుడు కూడా కాదు, నీకు కావాల్సింది ఏంటంటే ఈ వ్యవహారాల గురించి తెలిసినోడు కావాలి నీకు. యూ షుడ్ బిలీవ్ హిమ్. కానీ వీళ్ళతో నేను చెప్పాను కదా, సినిమా వాళ్ళు తొందరగా నమ్మరు ఎవరిని.
నలుగురు చెప్పే మాటలు నమ్మేస్తారు. అది పెద్ద ప్రమాదం. అంటే కూటమిలో ఉన్నారు కాబట్టి, అధికారంలో ఉన్నారు కాబట్టి ఇలాగే ఉండాలి అనే లీడ్ ఎవరో తీసుకున్నారా? అట్లాగే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఇట్లా ఆపేసిన సందర్భాలు, ప్రతిపక్షంలో కొంచెం గట్టిగానే మాట్లాడి మళ్ళీ ఉన్నట్టుండి అందరినీ ఆపేసేసి అది ఆపేశారు. కానీ నేను చెప్పాను కదా, వీళ్ళకి అదేదో సీరియస్నెస్ అర్థం కాదు. ఉన్నట్టుండి ఎవడో ఒక తప్పు చేశాడు, ఒక అతను సరిగ్గా వీళ్ళు అనుకున్నట్టు మాట్లాడలేదు, ఆపడేయండి అంతే. లేదా ఆ ఛానల్ ఏదో అడుగుతున్నాడు, ఆపడేయండి. ఇది ఒక విచిత్రమైనటువంటి రాజకీయం. తెలుగుదేశంలో కూడా ఉంది. తెలుగుదేశంలో మీరు ఆపేయడం అనేది పోరాటం అవ్వదు కదా. జనసేన ఫస్ట్ నుంచి మేము పోరాటం చేసి మీకు లాస్ట్ 10 years నుంచి దరిద్రం పెరిగిందండి. 19 బిఫోర్ వరకు ఓకే, 2019 వరకు. 19 తర్వాత 3 పార్టీలే దరిద్రం వచ్చింది. నాట్ ఓన్లీ పవన్ కళ్యాణ్ అనడానికి ఏం లేదు, 3 పార్టీలు. ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఇలా ఛానల్కి పోరు. నేనేమంటానంటే నువ్వు అపోజిట్ ఛానల్కి పోవాలా, అది పంపించాలి. అవతలవాడి వాయిస్ కి నీ వాయిస్ ఇవ్వాలి కదా. వాడు 4 తిట్టారు నిన్ను, ఒకటి సమాధానం చెప్పు శంషేర్ గా, డాక్యుమెంట్స్ తో మాట్లాడు. అది అవసరమైతే వాళ్ళ నోరు ముయించగలగాలి అక్కడికి వెళ్ళి మాట్లాడి. అట్లాగే లేదు. ఇప్పుడు 3 కూడా రాజకీయం అంటే 1 sided కిందనే ఉన్నారు. అయితే మనం బతకాలం కూడా నాశనం అయిపోవాలనేది. అది ఉన్నప్పుడు ఏం సాధ్యం అవుతుంది? ఒక్క పవన్ అనడానికి ఏం లేదు ఇక్కడ. వైసీపీ వాళ్ళు ఏమైనా వెళ్తున్నారా? ఇంకోటి భలే ఉంటది, అధికార ప్రతినిధులని ఎమ్మెల్యేల పేర్లును మంత్రుల పేర్లు పెడుతుంది టీడీపీ గాని జనసేన గాని. వాళ్ళు ఎవడు సచ్చినా రారు, ఓన్లీ ఈ చోటా మోటానే వెళ్తారు. ఈ చోటా మోటా వచ్చేటప్పటికి వల్గారిటీనో లేకపోతే గొడవ ఏదో, అంటే ఇక అరుపులే, ఆడు దొంగ ఈడు దొంగ, ఇదే ఉంటది. డిబేట్ నాకు విరక్తి పుట్టింది. అందుకే ఇండివిజువల్ డిబేట్ కి ఎందుకు ప్రిఫరెన్స్ ఇస్తున్నానంటే, నువ్వు ప్రశ్నకి సమాధానం. ఎన్ని రోజులు చేశాను నేను డిబేట్లు, ఏళ్ల తరబడి చేశా. డిబేట్లలో నేను ఎప్పుడు అరుపులు కేకల్ని అలౌ చేయను. పాయింట్ ఇది, నీ వెర్షన్ ఏంటి, సింపుల్. దాని సందర్భంగా క్వశ్చన్ వస్తుంది, ఆన్సర్ అడుగు, సమాధానం కరెక్ట్ గా ఉండు. సమాధానం తేడా చెప్తున్నప్పుడు ఇదిగో డాక్యుమెంట్, నా దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఇది, నువ్వు ఇట్ట మాట్లాడుతున్నావు ఏంటి, లేదా నా దగ్గర ఉన్న వాయిస్ ఇదిగో ఇట్ట మాట్లాడుతున్నావు ఏంటి, ఇది మాట్లాడేవాళ్ళం. వాళ్ళు కూడా కాస్త మన దగ్గర మాట్లాడేటప్పుడు డిబేట్ దగ్గర జాగ్రత్తగా ఉండేవాళ్ళు. ఇప్పుడు వెక్స్ అయిపోయా నేనే, అందుకే డిబేట్ వద్దు అని చెప్పేసి ఇండివిజువల్ గా చేస్తున్నాడు. అంటే సమాధానం లేని అరుపులతో ప్రయోజనం ఏంటి? ఇప్పుడు ముగ్గురుది కూడా అంతే ఉంది సార్. ఒకటి పవన్ కళ్యాణ్ గారు ఎవరికో తలగ్గే రకంగాని, లేదంటే ఎవరో ఒత్తిడి చేస్తే ఒత్తిడికి గురయ్యే రకంగాని కాదు అంటారు. ఇప్పుడు నిజంగా కూటమిలో ఉన్నారు కాబట్టి ఆ పరిస్థితి ఏమన్నా ఆయన ముందుకు వచ్చిందా? అందుకే సైలెంట్ గా ఉన్నారా? ఈ అధికార ప్రతినిధులు రద్దు చేయడం కానీ ఈ నిర్ణయాలు లేదు, స్థానిక ఎన్నికల మీద ఫోకస్ పెట్టారు కాబట్టి మిగిలిన సమస్యల విషయంలో ఇంకా దూరంగా ఉంటున్నారా? అది ఏం కాదండి. బేసిక్ గా పార్టీ ఒకటి, ఆయన దెబ్బతిని ఉన్నారు, ఎక్కువ టైం స్పెండ్ చేయకపోయి ఉండొచ్చు, కొంచెం ఆపరేషన్ ఈ సిస్టమ్ వల్ల. ఈ టైంలో వీళ్ళు ఏమైనా కాంట్రాక్ట్ చేస్తారని భయం ఉండొచ్చు. ఒకటి, పార్టీ అనేది ఒక నిరంతర ప్రక్రియ నడవాలి అనే ఫీలింగ్ ఉండాలి ఆయనకి. అంతే. అవును. వ్యక్తి చుట్టూ తనే తిరగాలనేది కరెక్ట్ కాదు, కానీ అంత ఫ్రీ హ్యాండ్ ఎవరికి ఇవ్వట్లేదు. అవును. మెయిన్ ఏమైపోతుందంటే అక్కడ 3-4 సెక్షన్స్ ఉన్నాయి. ఒకటి, సినీ ప్రభావంతో ఆయన చుట్టూ తిరిగేవాళ్ళు, వాళ్ళు ఏం మాట్లాడి ఆయన స్పందించేస్తాడు, వాళ్ళ తప్పు వీళ్ళ తప్పు అని వాళ్ళు చెప్పేస్తారు. ఇంకొకటి, సర్వీస్ ఓరియంటెడ్ గా పవన్ కళ్యాణ్ వెనకాల ఉంటారు కొంతమంది, వాళ్ళు నిజంగా నిజాయితీగానే పనిచేస్తుంటారు. వాళ్ళల్లో ఏదో చిన్న లోపం వచ్చిందంటే వెంటనే పక్కన పెట్టేది. అంటే ఎవరు కూడా, ఇప్పుడు నేను ఎట్లా ఉండాలి, నేనేమంటానంటే బంధం అనేది చాలా స్ట్రాంగ్ గా ఉండాలి ఎప్పుడైనా సరే లీడర్షిప్ లో. ఇప్పుడు నేను పనిచేశాను, నాతో పాటు పనిచేసిన వాళ్ళు ఎవ్వరు ఈ రోజుకి నాకు శత్రువులు కాదు, ఇప్పటికీ మరీ గౌరవంగా ఉంటారు నాతో. నేను 32 ఏళ్లలో ఇప్పటికీ పలకరిస్తాను, నేను వాళ్ళు నన్ను పలకరిస్తారు. మారాను సంస్థలు, కానీ సంస్థ మారినంత మాత్రం వ్యక్తిగా నేను ఎవరితో శత్రుత్వం పెట్టుకోవాలి, ఇంక్లూడింగ్ నా మేనేజ్మెంట్. ఇది మనం ఫిలాసఫీ ఇన్ పాలిటిక్స్. ఆఫ్టర్ ఆల్ ఇది ఒక సొసైటీ. ఈయనకి అలా కాకుండా ఒక హ్యూమిలియేషన్ అనేది రాజకీయాల్లో ఉందన్నప్పుడు నేను ఫెయిర్ గా మాట్లాడగలగాలి, ఆ లీడర్షిప్ కావాలి ఎక్కడైనా సరే. ఇప్పుడు కొన్ని ఛానళ్లలో కొన్ని రకాల సమస్యలు, నచ్చకపోయినప్పుడు సైలెంట్ గా వచ్చేసాను, కానీ నేను వాళ్ళతో గొడవ పెట్టుకోవాలి, ఇప్పటికి కూడా నేను మాట్లాడతాను మేనేజ్మెంట్. ఇది మనం ఆలోచించాల్సింది. శత్రుత్వాలు పెట్టుకుంటే ఏం ఒరుగుతుంది మనకి? కొంతమంది అంటారు, ఏమో నీకు శివునిత్తులు లేదా పౌరుషం లేదంటే ఏం చేయాలి? ఇప్పుడు పౌరుషంతో నేను ఆయన వెళ్ళి కొట్టేసాను. కానీ ఒకటి సార్, సమస్యలు అయితే చాలానే ఉన్నాయి. ఓకే, అధికారంలో ఉన్నారు కాబట్టి 22 వ్యవహారం కానీ, ఈ భూములు రీసర్వీస్ ఇటువంటి ప్రశ్నించకపోవచ్చు.
వైసీపీ యాజిటేషన్ సంబంధించి కూడా ఈ మధ్యన మాట్లాడడం మానేశారు. ఇవన్నీ చూస్తే ఒక వ్యూహం, ఒక ప్రణాళిక ప్రకంగా వెళ్తున్నారా? ఏదైనా రేపొద్దున్న అదేమైనా బయటికి రాబోతుంది? కాదు, బేసిక్ గా ఒకటేంటంటే లోకేష్ వ్యవహారంలో ఎక్కడ చేస్తారో అని వీళ్ళకి అయోమయం ఉండొచ్చు. లేదంటే కనుక మొన్న ఈయన అరెస్ట్ చేయమని చెప్పేసి రావణ ఇష్యూలో పట్టుబడితే 4 చోట్ల వేలు వచ్చేసింది. 5వ చోట చివరికి సీరియస్ అయితే గానీ రాజద్రోహం కేసు పెట్టలేదు. ఇట్లాంటి ఏ అసంతృప్తి ఉంది అన్నటువంటి మాట వినబడుతుంది. అలాగే ఈ ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో 15% అనేటప్పటికి కోపం వచ్చిందన్న మాట కూడా వినబడుతోంది. కాబట్టి ఇష్యూస్ నడుస్తాయి. ఏదైతే ఉంది చాప కింద నీరులాగా వెళ్తుంది. ఏదో రోజు అరెస్ట్ అవ్వాలేమో, అవుతారేమో. రైట్, చూద్దాం. నిజంగా ఆ బాంబు పేల్చే సమయం ఏమన్నా ఆసన్నం అయ్యిందా జనసేనలో? లేదు, అలాంటిది ఏమీ లేదు, ఆయనకి అనారోగ్య కారణంగా ఇలా ఉన్నారా? ఈ డౌట్ అయితే సోషల్ మీడియాలో రేజ్ అవుతుంది. మరి దీనికి జనసేన క్లారిటీ ఇస్తుందా, లేదంటే భవిష్యత్తులో వాళ్ళ కార్యాచరణ, వాళ్ళ ప్రణాళిక క్లారిటీ ఇస్తాయా? వేచి చూద్దాం.